వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మన హెచ్ఎంటీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఉన్నారు. అయితే దాదాపు బాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకుని 5 నెలలు కావునా కానీ ఈ 5 నెలల లోపలే దాదాపు బాపట్ల జిల్లా వాసులందరికీ కూడా సొంత మనిషిగా గుర్తింపు పొందిన వెంకట మురళి గారితో మనం ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, బాపట్ల జిల్లా కలెక్టర్గా 5 నెలల కాలంలో దాదాపు బాపట్ల జిల్లాలో ఈరోజు పాఠశాల వ్యవస్థలు కావచ్చు, లేదంటే ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే పేరెంట్స్ కావచ్చు, ఏ రంగంలో ఎంతమందిని చూసినా కానీ బాపట్ల కలెక్టర్ పేరు తెలియని వాళ్ళు లేరు. అదేవిధంగా బాపట్ల కలెక్టర్ అంటే మా ఇంట్లో మనిషిలాగా భావిస్తున్నారు. దానికి కారణాలు ఏమంటారు? ముందుగా తల్లిదండ్రులకి, మనల్ని చదువు నేర్పించినటువంటి గురువులకి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదట మనకేంటంటే ప్రతి ఐఏఎస్ అధికారికి కూడా కలెక్టర్షిప్ చేయడం అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది ప్రతి ఐఏఎస్ అధికారికి. సో కలెక్టర్షిప్ వచ్చినప్పుడు ప్రజలతో మమేకమయ్యి మనం వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ని ఎంపతితో పూర్తి స్థాయిలో మనం సర్వీసెస్ ఇవ్వాల్సిన దీనికి సంబంధించి ప్రతి వ్యక్తికి, ప్రతి ఆఫీసర్కి ప్రణాళికలు ఉంటాయి. సో అదేవిధంగా నాకు కలెక్టర్గా ప్రభుత్వం ఏర్పాటు కాగానే అందరికీ ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చారో ప్రభుత్వం నాకు కూడా కలెక్టర్గా అవకాశం కల్పించారు. సో అప్పటికే నేను ఇదే రాష్ట్రానికి చెందిన వాడిని కావడం, ఈ స్థానిక సమస్యలు, పరిస్థితులన్నింటి మీద అవగాహన ఉండడం, తర్వాత ప్రజలకి మనము మనస్ఫూర్తిగా సేవ చేయాలి అనేటువంటి దృఢమైన ఆలోచన ఉండడం, వీటన్నింటి కారణంగా పూర్తి స్థాయిలో ఎంపథెటిక్గా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే దాదాపు 5 నెలల కాలంలో చూసుకుంటే అన్ని రంగాల వారికి కూడా, ముఖ్యంగా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా చూసుకుంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంలో కలెక్టర్ని కలవాలంటే ఒక గ్రీవెన్స్ సెల్లోనే కలవచ్చు, సోమవారం కలవచ్చు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ తెలుసు. అయితే బాపట్ల జిల్లా ప్రజలకు మాత్రం ఏ నిమిషంలో అయినా మనం వెళ్ళి కలవచ్చు అనే పరిస్థితులు కనబడుతుంది. ఇప్పుడు మేము చూసినా కానీ మీ కార్యాలయంలో జనరల్గా కామన్గా పబ్లిక్ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన మాదిరిగా రెగ్యులర్గా వచ్చి విజిటింగ్ చేసి సమస్యలు అడుగుతున్నారు. ఇవన్నిటికీ మీకు సమయం ఎలా దొరుకుతుంది? మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకు సమాజంలో స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, దివ్యాంగులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, వీళ్ళందరూ ఏదో ఒక తరహాలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి గ్రూప్స్ సొసైటీలో. అంటే వీళ్ళకి ఏదో ఒక తరహాలో మెయిన్ స్ట్రీమ్ పీపుల్తో కాంపిటీట్ చేయలేక కొంత వెనకడుగు వేసేటువంటి పరిస్థితులు వీళ్ళకు ఉంటాయి. సో వీళ్ళ మీద మనం ఫోకస్ చేసి వీళ్ళని మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి పర్సన్స్తో కాంపిటీట్ చేయగలిగేలాగా వీళ్ళకి తోడ్పాటును అందించాలి, హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. సో అది మన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే మనం రెగ్యులర్గా జరిగేటువంటి పీజీఆర్ఎస్ ప్రతి సోమవారం రోజున ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా 10 గంటలకల్లా వచ్చి నేను సీట్లో కూర్చొని అదే డిసిప్లైన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా పాటించే విధంగా వాళ్ళకి 10 గంటల నుంచే స్టార్ట్ చేయటం. అదేవిధంగా క్యూలో ఉన్న వాళ్ళు కూడా నుంచోకూడదని క్యూలో కూడా కుర్చీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళని కూర్చునే పెట్టుకోవడం. తర్వాత మా ఎదురుగా వచ్చిన తర్వాత కూడా మనం కూర్చొని ఉంటే అధికారులు వాళ్ళు నిలబడి వాళ్ళ సమస్యను చెప్తే అది కొంచెం ఏదో రాజరికానికో జమీందారి పెత్తనంలాగానో ఉంటుంది తప్ప ప్రజాస్వామికంగా ఉండదు. అందువల్ల వాళ్ళకి ఎదురుగా కూడా కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళ సమస్యను వాళ్ళు కుర్చీలో కూర్చొని మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంది వాళ్ళకు నిలబడడానికి, మనమే కిందకి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడి తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా అంటే సహానుభూతి అని అంటాం మనం. అంటే సహ అనుభూతి. మీ సమస్యని మీ మనసులో దూరి నా సమస్యగా దాన్ని ఫీల్ అవ్వడం అనేది ఎప్పుడైతే అలా భావించుకోగలుగుతానో నేను వాళ్ళకి సేవ చేయగలుగుతాను, సర్వీస్ చేయగలుగుతాను. వాళ్ళ సమస్య నాకు అర్థమవుతుంది, వాళ్ళ సమస్యలో ఉన్న డెప్త్ నాకు తెలుస్తుంది. ఆ సహానుభూతి అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎలిమెంట్. అందులో భాగంగానే మనం ఏం చేశామనంటే మరి ప్రతి సోమవారము గ్రీవెన్స్ జరుగుతుంది. దీంతోపాటు కొంత మనము ట్రైబల్ని చూసుకుంటే కొంత వాళ్ళకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి కొంత షై ఫీలింగ్ ఉండటం, సహజ సిద్ధంగా వాళ్ళకి ప్రజలతో కలవడంలో కొంత ఇబ్బందిగా ఉండడం, వీటన్నిటితో పాటు ముఖ్యంగా యానాది అనే ట్రైబ్ని మనం గాన తీసుకుంటే వాళ్ళకి సరైన ఇల్లు లేవు,
సరైన నివాసాలు లేవు. కాలువ కట్టల మీద ఒక 10 అడుగుల స్థలంలో చిన్నపాటి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. నేను ఈ జిల్లాకు వచ్చిన తర్వాత గణాంకాలు తీసుకుంటే మొత్తం ట్రైబల్ జనాభా 75,000గా ఉంటే జిల్లాలో అందులో గణనీయంగా యానాదుల పాపులేషన్ ఉంది మెజారిటీగా. ఈ యానాదులందరూ కూడా చేపల చెరువుల దగ్గర కాపలాగా ఉంటూ లేదా మైగ్రేషన్ అయిపోయి వేరే వేరే ఊళ్ళల్లో ఉంటూ ఆ కాలువకట్టల మీద అటువంటి నీళ్లు ఉండేటువంటి ప్రాంతాల్లో, తడిగా ఉన్న ప్రాంతాల్లో చిన్నపాటి గుడిసెల్లో ఉంటున్నారు. వీళ్ళకి మరీ ముఖ్యం ఏంటంటే అసలు ఆధార్ కూడా లేదు. వీళ్ళకి ఆధార్ అనేది 12 సంవత్సరాల నుంచి అందరికీ అమల్లోకి వచ్చింది. ఈ రోజున ఆధార్ అనేది పెన్షన్ కావాలన్నా, వాళ్ళకి ఏదైనా జబ్బు చేసింది దానికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలన్నా, ప్రతి దానికి ఒక దీపం కనెక్షన్లో అన్నా లేదా గవర్నమెంట్ నుంచి ఒక లైవ్లీహుడ్ అన్నా, ఏది కావాలన్నా వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి ఇన్సెంటివ్ అయినా ఏది కావాలన్నా ఆధార్ కావాలి. అసలు ఆధారే లేదని చెప్పి నాకు తెలిసింది. సో నేను ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాళ్ళందరికీ ముందు ఆధార్ ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళు ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్నా మరెక్కడైనా ఉన్నా కూడా వాళ్ళకి ఛార్జీలు పెట్టి రాను పోను మా తరఫు నుంచే ఛార్జీలు ఇచ్చి తెప్పించి, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు, దాన్ని కూడా కొన్ని రూల్స్ని సరళీకరణ చేసేసి ఆర్డీఓల చేత ముందుగా వాళ్ళకి డిఓబి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా ఇప్పించి 4,000 కుటుంబాలకి ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఆధార్ ఇవ్వడం జరిగింది. 12 ఏళ్ళుగా మరి ఆధార్ అమల్లో ఉంది. ప్రతి ఫ్యామిలీ ఆధార్ తీసుకునింది, వీళ్ళకి ఆధార్ లేదు. ఇప్పుడు ఆ 4,000 కుటుంబాలని అనేక స్కీములతో లింక్ చేయడం, పెన్షన్ వచ్చేలాగా చేయడం, వాళ్ళకి ఏమైనా డిఫర్మిటీస్ ఉంటే కనుక దివ్యాంగ సంబంధించినటువంటి అన్ని రకాలుగా దీపంలో కానీ రేషన్ కార్డులో కానీ హెల్త్ వైజ్ కానీ అన్నీ చేయడం, లింక్ చేయడం అనేది. నాకు కూడా ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. ఇందాక మీరు కూడా 5-6 పనులు మనం చేసినట్టు చెప్తా. వీళ్ళకి చేసిన సేవ మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ట్రైబల్ కోసం, యానాదుల కోసం చేసిన సర్వీసు అంటే ఆధార్ ఇంట్రడ్యూస్ అయిన 12 ఏళ్ల తర్వాత నేను జిల్లా కలెక్టర్గా వస్తే నాకు ఇంకా చేయడానికి స్కోప్ ఉంది, పనిచేయడానికి ఆ సెక్టార్లో. కాబట్టి అక్కడ మనం గట్టిగా చేయగలిగాం. ఇది నిజంగానే ఒక జ్ఞాపకం పెట్టుకోదగినటువంటి పని. సో వాళ్ళందరూ కూడా సంఘాల నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మన పట్ల అంటే కలెక్టర్ గారు చేస్తున్న పని పట్ల అనేది వాళ్ళకు కూడా మంచి స్పందన ఉంది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. హెచ్ఎంటీవీ కలెక్టర్ వెంకట మురళీకృష్ణని ఇంటర్వ్యూ చేయడంలో ప్రధాన ఉద్దేశం బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందు జిల్లాలో అసలు సమస్యలు ఏమున్నాయనే అంశాల మీద దృష్టి పెట్టి దాదాపు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వీళ్ళందరికీ 4,000 మందిని గుర్తించి వాళ్ళకి ఆధారు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని స్కీముల్లో కూడా వాళ్ళు ఇప్పటివరకు దాదాపు ఆధార్ వ్యవస్థ ఏర్పడి 12 సంవత్సరాలైనా కానీ ఆధార్ అనేది తెలీదు, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తెలీదు, వచ్చిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు. జిల్లాలు మారినాయి, కొత్త జిల్లాలు ఏర్పడినాక కార్యక్రమాలు చేసుకున్నారు. కానీ ఎస్సీ ఎస్టీని మర్చిపోయిన పరిస్థితులు అధికారులు చాలా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే బాపట్ల జిల్లాలో వెంకట మురళి బాధ్యతలు తీసుకున్నారు అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో చూసుకుంటే ఎక్కడన్నా ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలన్నారు. అంటే మీ ఒక్కరి దగ్గరే ఉండటం కాకుండా కింద స్థాయి సిబ్బంది కూడా అటెన్షన్ని క్రియేట్ చేశారు వీటన్నింటి మీద. దాదాపు ఈ అటెన్షన్ క్రియేట్ చేయడంలో హెచ్ఎంటీవీ పూర్తిగా లోతుగా విశ్లేషిస్తే పూర్తిగా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ వెంకట మురళి కలెక్టర్. మా కలెక్టర్ మా ఇంట్లో కలెక్టర్ ఎలా చెప్పుకున్నాం, అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే మీరు ఈ 4,000 మంది కుటుంబాలకి ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అంటే ఇప్పటివరకు ఆధారే లేదు వాళ్ళకి, అటువంటి వాళ్ళని గుర్తించి ఆధార్ వ్యవస్థను గుర్తించారు, అదేవిధంగా స్కీముల్లో యాడ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? సో మనం ఇందాకనే అనుకున్నట్టు సొసైటీలో స్త్రీలు, చిన్నపిల్లలు, వికలాంగులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, సో వీళ్ళందరూ ప్రధానమైన స్ట్రీమ్తో పోటీ పడలేకుండా కాస్త వెనకబడి ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ, కుటుంబాల నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ చేయూత అవసరం. ఆ దిశలోనే మనం చేస్తున్నటువంటి వర్క్ అంతా నడుస్తుంది. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎస్టీలు, ముఖ్యంగా యానాదుల విషయంలో నేను తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. నా టీం, మా 3 ఆర్డీఓలు కానీ, మా జాయింట్ కలెక్టర్ కానీ, నా తహసీల్దార్లు అందరూ కూడా కష్టపడ్డారు. 4,000 మందికి మనం 12 ఏళ్ల తర్వాత ఆధారిస్తున్నాం. వాళ్ళందరినీ ఇప్పుడు స్కీమ్లలో మనం తీసుకొస్తున్నాం. వాస్తవంగా ఇది ఎవరైనా ఎప్పుడైనా ముందుకు కూడా చేసి ఉండాల్సినటువంటి పని. నాకు ఇంకా కూడా ఈ సెక్టర్లో ఇంకా చేయాల్సిన పని కొంత మిగిలి ఉంటుంది, దాన్ని కూడా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు
ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు అమల్లో ఉన్నాయో ఆ పథకాలకి వాళ్ళు ఏదైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో ఈ కుటుంబాల్లో వాళ్ళందరినీ ఆయా పథకాలకు లింక్ చేస్తే ఇందులో నేను చేసే గొప్పతనం ఏం లేదు. ప్రభుత్వం ఎంతో మందికి ఇస్తూ ఉంది, లక్షల కుటుంబాలకి. సో ఈ కుటుంబాలు మిస్ అయినాయి, మన రాడార్ నుంచి మన పర్వ్యూ నుంచి మిస్ అయినాయి. వాటికి లింక్ చేస్తే వీళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో ఖచ్చితంగా కొంత మార్పు వస్తుంది. వాళ్ళకి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాము, మనకు అందుతున్నాయి అనేటువంటిది వస్తుంది. సో అదొకటి. ఇంకా రెండోది ఏం చేస్తున్నామంటే, మనము ట్రైబల్ అనే వాళ్ళు సోమవారం రోజున ఆ వందల సంఖ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళ పిటిషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యల్ని మనకు చెప్పుకోవడానికి సరైన సమయం వాళ్ళకి మనం కేటాయించలేక వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రతి 4వ శుక్రవారం మనం వాళ్ళకి స్పెషల్ గ్రీవెన్స్ డే పెట్టాం. 4వ శుక్రవారం అంటే కేవలం ట్రైబల్ మాత్రమే రావచ్చు. ఆ రోజున జిల్లాధికారులందరూ అక్కడ కూర్చొని ఉంటారు. సో దట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. సో అక్కడ వాళ్ళకి హౌస్ లేదన్నా, హౌస్ సైట్కా లేదన్నా, హెల్త్ సమస్యలన్నా, లేదా వాళ్ళకు డిఫర్మిటీ ఉంది, పెన్షన్ రాలేదన్నా, ఏ ఉన్నా కూడా మనం పరిష్కారం చేయడానికి వీలవుతుంది. దాంతోపాటు అట్లనే మనము హ్యాండిక్యాప్డ్ విషయంలో కూడా, దివ్యాంగుల విషయంలో కూడా ప్రతి 3వ శుక్రవారం ప్రతి నెలలో వాళ్ళ కోసం ఒక స్పెషల్ గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఎన్ని గ్రీవెన్స్ డేలు అవుతాయి అని అంటే 4 సోమవారాలు 4, స్పెషల్ గ్రీవెన్స్ డే ట్రైబల్, స్పెషల్ గ్రీవెన్స్ డే దివ్యాంగులు, 6 గ్రీవెన్స్ డేలు అవుతాయి. అయితే ఈ 6 గ్రీవెన్స్ డేలకి నేను వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనాలు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో గ్రీవెన్స్ సెల్ అనేది ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే మీ జిల్లాలో చూసుకుంటే 6 గ్రీవెన్స్, ఒక నెలకి 6 గ్రీవెన్స్, 4 గ్రీవెన్స్లో అయ్యే అర్జీలే ఇప్పటివరకు చాలా జిల్లాల్లో పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పరిస్థితులు కూడా కనబడతాయి. మీరు 6 జిల్లాలు 6 గ్రీవెన్స్లో వికలాంగులకు ఒక వేదిక, అదేవిధంగా ట్రైబల్స్కి ఒక వేదిక, సపరేట్గా వేదిక పెడతమే కాకుండా భోజనాలు ఏర్పాట్లు కూడా పూర్తిగా బాధ్యత. ఇదంతా భారం అనిపించట్లేదా మీకు? భారం ఏమి అనిపించట్లేదు. భోజనాలకి కూడా ఇది భారం కాదు. నేను గతంలో కూడా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీశైలంలో చేసేటప్పుడు కూడా వాళ్ళకి భోజనం అనే స్కీమ్ దీన్ని ఇంప్లిమెంట్ చేశాను నా తరఫు నుంచే. వచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం. అక్కడ కూడా నేను సర్వ్ చేసింది చెంచు ట్రైబల్కి. సో ఆ ట్రైబల్ పీపుల్ చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తారు నా దగ్గరికి. నిజంగానే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి అంటే డబ్బు ఖర్చు పెట్టేటంత స్థాయిలో వాళ్ళ దగ్గర ఉండదు. చాలా లిమిటెడ్ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో వాళ్ళు వస్తారు. అంత దూరం ప్రయాణం చేసి వచ్చి చివరికి వాళ్ళు మిగిలిచ్చేది ఏంది, కడుపుకి ఏం తినకుండా ఓన్లీ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆ రోజున మనకి భరత్ గుప్తా గారు అక్కడ ఉండేవాళ్ళు, దాంట్లో టెంపుల్ ఈవోగా ఉండేవాళ్ళు. ఆయన నేను కలుసుకొని నా ట్రైబల్కి సమస్యలు ఉంటాయి, వాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి ఆ కోఆర్డినేషన్తో వాళ్ళ కటసీతో నేను కంప్లీట్గా వీళ్ళకి భోజనాలు పెట్టి చేయడం జరిగింది. ఈ రోజున యాజ్ ఏ కలెక్టర్గా డిస్ట్రిక్ట్లో ఎంతో కొంత నాకు అవైలబుల్ ఉన్నటువంటి ఫండ్లో ఈ గొప్ప విషయానికే ఖర్చు పెడదాము అనేటువంటిది మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మనం చేస్తున్నాం. ఇట్ విల్ నాట్ బి ఏ బర్డెన్ ఎట్ ఎనీ కాస్ట్. మనం వాళ్ళ కోసం ఇది చేస్తాం. వరదల సమయంలో వెంకట మురళి కలెక్టర్ 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే 10 గ్రామాలు ముంపుకు గురయ్యాయని జిల్లా వాసులు గట్టిగా చెబుతున్నారు. వెంకట మురళి నిద్ర లేకుండా దాదాపు 8 రోజుల పాటు గ్రామాల్లో ఉండటం వల్లే కొల్లేరు, అదేవిధంగా రేపల్లె ప్రాంతాల్లో అనేక గ్రామాలు ముంపుకు గురవకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం వల్ల మేము బతికి బయటపడ్డాం అని బలంగా చెబుతున్నారు. ఇక్కడ రైతాంగం కావచ్చు, వరుసగా ఈ జిల్లాలో చూసుకుంటే వరుసగా రైతాంగంలో 4-5 మా హెచ్ఎంటీవీ బృందం ప్రశ్నించినా కానీ వెంకట మురళి లేకపోతే ఈ వరదల్లో మేము ఎటుళ్ళే వాళ్ళము అనే పరిస్థితులు చెబుతున్నారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంత నాకు అనుభవం ఉండింది. మెయిన్ హుదుద్దు సమయంలో నేను విశాఖపట్నం ఆడివు, తర్వాత గోదావరి నదికి చారిత్రాత్మకమైనటువంటి వరదలు వచ్చిన 2022 సంవత్సరం జూన్ నెలలో అక్కడ నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నా. గోదావరికి హిస్టారికల్ ఫ్లడ్, అంతకు ముందు లేదు, తర్వాత లేదు. అదే మాదిరి కృష్ణా రివర్కి కూడా ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్లడ్, మునుపు లేదు, తర్వాత లేదు. 11.44 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. అసలు ఆ కృష్ణానది చరిత్రలో లేదు. అక్కడ గోదావరిలో కూడా 36 లక్షల క్యూసెక్ల వాటర్ 2022 జూన్ హిస్టరీలోనే లేదు. సో అంత ఫ్లడ్ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది కొంత అనుభవం ఉండింది. దాంతోపాటు నేను ఇందాక చెప్పాను, సహానుభూతి అనేది మెయిన్గా మనకి పనిచేస్తుంది. అంటే మరి 30,000 మంది పాపులేషన్, ఆల్మోస్ట్గా 30 లంక హ్యాబిటేషన్స్ నీళ్ళల్లో మునిగిపోతారు. అంటే
ఇది ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా గోదావరి నదీ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి లంక గ్రామం అంటే తెలుస్తుంది, కానీ మరి రాయలసీమ నార్త్ కోస్టల్ జిల్లాల వాళ్ళకి లంక గ్రామం అంటే కూడా తెలియదు. రెండు కరకట్టలకి మధ్యలో నివాసం ఉండేటువంటి గ్రామాలనే మనం, అంటే నదీ గర్భంలో నివాసం ఉండే వాళ్ళని మనం ఈ విధంగా పిలుస్తాం లంక గ్రామాలని. ఈ లంక గ్రామాలలో ఉండేటువంటి పాపులేషన్ దాదాపు 30 హ్యాబిటేషన్స్, 30,000 మందిని మనం బయటికి తీసుకొని రావాలి. వాళ్లకు ఉండేటువంటి సాధారణంగా ఉండే ఫినామినా ఏంటంటే, మేము ఇంతకుముందు చాలా వరదల్ని చూసాము, మాకు నీళ్లు ఇంతవరకే వస్తాయి, మాకేం కాదు అనే ఒక సేఫ్టీ ఆర్గ్యుమెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో నేను దాన్ని గమనించుకొని వాళ్లకు ఆ సీరియస్నెస్ కూడా తెలియాలని చెప్పి ఈవెన్ అర్ధరాత్రులు అపరాత్రులు కాకుండా నేను వాళ్ళకి రాత్రుల పూట కూడా వెళ్ళి లంక గ్రామాల్లో వాళ్ళని లేపి వాళ్ళని అప్రమత్తం చేయడం. ఒకరోజు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు నాకు రాత్రి 2 గంటలప్పుడు, తెల్లవారుజాము 2 గంటలకు ఆయన ఫోన్ చేసి, మేము నీళ్లు ఇన్ని లక్షల క్యూసెక్స్ వదిలేస్తున్నాము, కింద మీ జిల్లా ఉంది, మిమ్మల్ని అప్రమత్తం చేద్దామని నేను మీకు ఫోన్ చేశాను అంటే, నేను ఫస్ట్ రింగ్కే తీశాను ఆయన ఫోను. పడుకొని ఉంటారేమో, మీరు నాకు ఫోన్ తీయలేరేమో అని అనుకున్నా, ఫస్ట్ రింగ్కి ఎలా తీశారు అన్న. నేను ఇప్పుడు చులుమూరి లంకలో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాను సార్, నేను యాక్టివ్గా ఉన్నా కాబట్టి మీ ఫోన్ తీశాను. ఇంకైతే నేను మీ గురించి ఇంకా నేను భయపడాల్సిన పని లేదు, బాపట్ల జిల్లా గురించి. మీరు ఆల్రెడీ వెళ్ళి గ్రామంలో ఇంత రాత్రిపూట ఉన్నారంటే ఇంకేం ఇబ్బంది లేదు అంటే, నేను అన్నీ కనుక్కుంటున్నాను. అటు కర్ణాటక నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయి ఏ ఏ ప్రాజెక్టులో, మన శ్రీశైలం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ తర్వాత మన నాగార్జున సాగర్ అయితేనేమి, పులిచింతలు అయితేనేమి, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్, ప్రతిదీ మ్యాథమెటిక్స్ నేను పెట్టుకొని ఎప్పుడు ఎన్ని నీళ్ళు వస్తాయనేది చూసుకొని ప్రజలకి కంప్లీట్గా ఆ మ్యాథమెటిక్స్ అర్థమయ్యేలాగా చెప్పి మ్యాక్సిమం నెంబర్ని బయటకు తీసుకొని రాగలిగాను వాళ్ళందరినీ కూడా. ఎవరైతే మేము ఇళ్ళని కనిపెట్టుకొని ఉంటాం, పశువులు ఉన్నాయి, వీటన్నింటినీ తీసుకురాలేం, మా బిలాంగింగ్స్ ఉన్నాయి, మేము కొంతమంది ఉండిపోతామని ఎవరైతే ఉండిపోయారో వాళ్ళ గురించి పకడ్బందీగా వాళ్ళ భోజనాలు, మందులు, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి నా టీం అంతటినీ కూడా నేను వాళ్ళని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా వాళ్ళకి పొద్దున్న లేస్తే నదీ గర్భంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే 5 రోజులు కంప్లీట్గా వాటర్లో ఉండిపోయారో, వాళ్ళ ఇళ్లలో 10 feet లేదా వాళ్ళ పూర్తిగా డాబా మీది వరకు నీళ్ళు వచ్చాయో, వాళ్ళ పశువులన్నింటినీ కట్టేసుకొని ఆ ఇంటి చుట్టూ నీళ్ళల్లో పశువులు స్విమ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు పైన డాబాల మీద కూర్చొని మేము పంపించే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని వందల సంఖ్యలో బోట్లను పెట్టి, కొన్ని వందల సంఖ్యలో మనుషుల్ని పెట్టుకొని కరకట్ట మీదనే రెయ్యి పగలు కూర్చొని అక్కడి నుంచి మన హాస్పిటల్ మందులు, నర్సులు, డాక్టర్లు, వాళ్ళకి కావాల్సిన 3 పూట్ల ఫుడ్, మంచినీళ్ళు కూడా ప్యాకెట్స్ ఇవ్వలేదు. నేనైతే మినరల్ వాటర్ బాటిల్సే తెప్పించి సర్వ్ చేశాను వాళ్ళందరికీ. క్వాలిటీ ఫుడ్ని ఇచ్చాను, హైలీ మంచి ఫుడ్ని వాళ్ళకు సప్లై చేసి. అంటే ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కోసం ఖర్చు పెడుతుందో డబ్బు, ఆ డబ్బుని యాజ్ ఎ కలెక్టర్గా నా ద్వారా ఖర్చు పెడుతుంది కాబట్టి అందులో ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి లీకేజ్ కానీ ఏమీ కానీ జరగకుండా దాన్ని 100% పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇవ్వడం అనేది నేను పనిచేసింది. వాళ్ళతో మమేకమైపోయి గ్రామాల్లో కలిసిపోయి వాళ్ళతో పనిచేయడం, బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెయ్యి పగలు వాళ్ళని చెక్ చేసుకోవడం, ఈ విధంగా వాళ్ళతో తిరిగినప్పుడు వాళ్ళు ఒక రకంగా మనతో అభిమానులుగా ఇదైపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడు మేము చూడలేదు, ఈ విధంగా మీరు చేశారు అనేసి. అయితే ఆ అభిమానం మనకి చాలా సంతృప్తిని ఇస్తుంది. దీంతోపాటు మెయిన్గా ఏంటంటే, మనకు నక్కపాయ అని ఒక దగ్గర ఏమవుతుందంటే, అది మనకు పోయిన ఫ్లడ్లో అది తెగిపోతే శాండ్ బ్యాగ్స్ వేసి టెంపరీగా స్ట్రక్చర్ లాగా చేశారు. సో అది సుమారుగా 5 లక్షల నీళ్ళు వరకు అది బేర్ చేస్తుంది. 5 lakhs దాటితే తెగిపోతుంది. ఈ విషయం ఇరిగేషన్ ఇంజనీర్లకు నాకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియదు. అది బాగానే ఉంది కాబోలు, గవర్నమెంట్ వర్క్ చేసింది, ఇబ్బంది ఉండదు అని అనుకుంటారు. వాళ్ళు తెల్లవారుజామున 3-4 గంటల నుంచి ఇటుక బట్టీలలోకి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వెళ్ళి వాళ్ళ రోజువారీ పనులు అక్కడ చేసుకుంటూ ఉంటారని చెప్పి నాకు గ్రామస్తుల ద్వారా తెలిసింది. వాళ్ళని నేను అక్కడికి వెళ్ళనీయకుండా నివారిస్తేనే ప్రాణాపాయం తప్పుతుంది. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే, ఈ నక్కపాయ తెగిపోతే తెలియక సడన్గా నీళ్ళు వచ్చేసి వాళ్ళందరూ కొట్టుకొని పోయి ప్రాణాపాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది నాకు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరాలి, మీరు బయటికి రాకూడదని. నేను ఊర్లోకి వెళ్ళి
బీట్ ఆఫ్ టామ్ టామ్ చేస్తున్నాను, వాళ్ళు ఇళ్లలో పడుకొని ఉన్నారు. కొంతమంది వింటూ ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. చుట్టుపక్కల 5-6 గ్రామాలకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మసీదుల్లో నుంచి, చర్చిల్లో నుంచి, దేవాలయాల్లో నుంచి స్వయంగా అనౌన్స్ చేసి బీట్ ఆఫ్ టామ్ టామ్ చేసి మొత్తం మీద ఒక్కరిని కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళనీయకుండా అడ్డుకోగలిగాను. అడ్డుకోవడం వల్ల మనకు ఆ రోజున ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ విషయాన్ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా వెళ్ళింది. ఆయన ఈ విషయంలో చాలా స్పందించడం, అభినందించడం కూడా జరిగింది. బాపట్ల జిల్లా పేరు చెప్తే ముందు వ్యవసాయ రంగం పూర్తి స్థాయిలో కనపడుతుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం జిల్లాల్లో వ్యవసాయం కొనసాగేది బాపట్ల జిల్లా. ప్రధానంగా చూసుకుంటే ఆక్వా సాగు కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్వా సాగు మీద ప్రత్యేకమైన ఒక సెంటర్ క్రియేట్ చేయాలని ఒక ఆశ, ఒక ఆకాంక్షతో మీరు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారన్న, అది నెరవేరుద్దని మీరు భావిస్తున్నారా? అది ఖచ్చితంగా నెరవేరుతుంది, అందులో డౌట్ ఏం లేదు. మరి నేను పడే తపన ఏంటంటే, ఎక్కడ కూడా యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల కానీ, యంత్రాంగం స్లోగా పనిచేయడం వల్ల కానీ ఆ ప్రాజెక్ట్ అనేది ఏమాత్రం దాని మీద అట్లాంటి ఇంపాక్ట్ ఉండకూడదు. అది 100% మరింత వేగంగా జరగాలి. ప్రభుత్వం ఏ రోజైతే దాని మీద ఇమీడియట్గా చేయాలంటే అప్పటికి జరగాల్సిన పనులన్నింటినీ 100% మనం చేసి పెట్టాలి. 88 crores of rupees ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి శాంక్షన్ ఇచ్చింది. దాని డబ్బు కూడా రెడీగా ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం ఇప్పుడు ఆ ల్యాండ్ని అన్ని రకాలుగా ఫ్రీ చేసి ఆ భూమిని రెడీగా అవైలబుల్ పెట్టి దాన్ని ముందుకు తీసుకొని పోవడం. దీనికి మ్యారిటైమ్ బోర్డు అనేవాళ్ళు దీనికి సంబంధించిన వర్క్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా వాళ్ళు చేస్తారు. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్లో ప్రజెంట్ స్టేటస్ అది ఉంది. నా సైడ్ నుంచి భూమిని ఇమీడియట్గా సర్వేలన్నీ చేపించి దానికి పూర్తి స్థాయిలో బదిలీ చేసేదానికి టూరిజం డిపార్ట్మెంట్కి కొంత, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కొంత చేసేదానికి. దీంట్లో ఎటువంటి ఆటంకాలు లేవు, ఇబ్బంది లేదు. మనం దాన్ని ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే, దాన్ని ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నామంటే, మీరు అన్నారు బాపట్ల ఈజ్ ఏ కంప్లీట్లీ వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. మనం స్టాటిస్టిక్స్ కూడా తీసుకున్నట్టయితే ఈ జిల్లాలో మన నగరీకరణ అనేది 20% కూడా లేదు. పట్టణీకరణ అనేది, అంటే అర్బన్ పాపులేషన్ నాట్ ఎట్ ఆల్ 20%. సో అంత శాతంలో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రూరల్ ఎకానమీ ఉంది. 80% పీపుల్ రూరల్లో నివసిస్తున్నారు. 4 మున్సిపాలిటీలు, చిన్న మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ 4 కూడా కలుపుకుంటే మనకు 2.5 లక్షల పాపులేషన్ ఉంటుంది. మనకున్న 17.5 లక్షల పాపులేషన్లో అందరూ కూడా రూరల్లోనే నివసిస్తున్నారు. తర్వాత మనకు వచ్చే ఎకానమీ కూడా ప్రైమరీ సెక్టర్, సెకండరీ, టెర్షరీ సెక్టర్స్లో మనం చూసుకుంటే మొత్తం వ్యవసాయం మీద ఆధారమే ప్రైమరీ సెక్టర్ నుంచే అనేది ఎక్కువగా ఉంటుంది. సర్వీస్ రంగం కానీ, ఇండస్ట్రీస్ రంగం కానీ పెద్దగా డెవలప్ లేదు. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు ఈ ఆక్వా పార్క్ అనేది మనకేంటంటే ప్రైమరీ సెక్టార్లో ఫిషరీస్ అనేది, లేదా ఆక్వా కల్చర్ అనేది, లేదా మెరైన్ ఫిషింగ్ అనేది ఈ ప్రైమరీ సెక్టార్లో ఒక బూస్టింగ్ ఫ్యాక్టర్. అది అంటే అది గనక ఎదిగితే ప్రైమరీ సెక్టార్లో ఆదాయం పెరుగుతుంది, అంటే ఇక్కడ కుటుంబాల ఆదాయం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అంటే భవిష్యత్ కాలంలో వెంకట మురళిని మత్స్యకారు కుటుంబాలు మర్చిపోకుండా చేసే ఒక మార్కు వేయగలుగుతారని నమ్మకం ఉందా? మనము ఏదైతే ఆక్వా పార్క్ ఉందో, ఆక్వా పార్క్ మత్స్యకార కుటుంబాలకి పరిమితంగానే ఉపయోగపడవచ్చు. ఆక్వా కల్చర్లో ఉన్న ఫార్మర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. బట్ ఫిషింగ్ హార్బర్స్ 2 కూడా, ఎక్స్టెన్షన్ ఆఫ్ నిజాంపట్నం, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఓడరేవు, ఇవి ప్యూర్లీ మెరైన్ ఫిషింగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీలకి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. నేను గతంలో ఒంగోలు ప్రకాశం జాయింట్ కలెక్టర్గా చేసినప్పుడు రామాపురం దగ్గర నుంచి, చీరాల దగ్గర నుంచి, ఏదైతే ప్రకాశం జిల్లాలో చినగంజాం, కొత్తపట్నం ఈ మండలాలు ఉన్నాయో, మోటుపల్లి, ఈ ఏరియాలో ఉన్న ఫిషర్మెన్ అందరూ నన్ను గుర్తుపడతారు వ్యక్తిగతంగా కూడా. సో వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది, వాళ్ళతో పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే మనం ట్రైబల్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నామో అది కూడా గ్రూప్, వాళ్ళు కూడా నిజంగా దే నీడ్ సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో వాళ్ళ కోసం మనం పనిచేస్తాం. అదేవిధంగా బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడ్డ జిల్లా, 2.5 సంవత్సరం గడుస్తున్నా కానీ అభివృద్ధిలో మాత్రం ఒక అడుగు వెనకే ఉంది. దానికి గత ప్రభుత్వంలో కారణాలు కావచ్చు, లేదంటే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు. అయితే మీరు వచ్చిన తర్వాత టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మీకు రాష్ట్రంలో ఏ జిల్లాకి లేని వెసులుబాటుగా టూరిజం, కోస్టల్ ఏరియా ఎక్కువగా ఉంది. ఈ టూరిజాన్ని డెవలప్ చేసే విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారన్నారు. అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది బాపట్ల జిల్లా?
సో మనకి టూరిజంకి బాపట్ల జిల్లాలో స్కోప్ ఉంది. వాస్తవంగా ఇండస్ట్రీకి ఓన్లీ అగ్రి బేస్డ్ హార్టికల్చర్ బేస్డ్ స్కోప్ ఉంది, కొంత మైనింగ్ యాక్టివిటీ బాగానే ఉంది. సో అది పక్కకు పెడితే మీరు అన్నట్టుగా సర్వీస్ సెక్టార్ లేదా టూరిజం అనేది డెవలప్ కావడానికి చాలా స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, సూర్యలంక బీచ్ ఈజ్ ద నెంబర్ 1. సూర్యలంక బీచ్కి హైదరాబాద్ నుంచి కావచ్చు, విజయవాడ గుంటూరు నుంచి కావచ్చు, సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ నుంచి కావచ్చు పాపులేషన్ ఫ్లో బాగుంటుంది. అయితే మిగతా చోట్ల కూడా బీచ్లు ఉన్నాయి. మనకు 973 కిలోమీటర్ల కోస్టల్ తీరము ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందులో 73 కిలోమీటర్లే బాపట్ల ఉంది. మరి దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, మరి ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు ఉందంటే దానికి ఒక పాయింట్ ఉంది. మిగతా చోట్ల ఎంతో కొంత ఫార్మాస్యూటికల్ అంటే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ కానీ, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ ఉండడం వల్ల ఆ కోస్ట్లో ఆ వాటర్స్ కాస్త పొల్యూట్ అయిపోవడము, అక్కడ కాస్త ఇబ్బందులు ఉండడము, తర్వాత ఏవైతే ఆ సిటీల నుంచి టౌన్లో నుంచి వచ్చే సీవేజ్ కానీ అవి కూడా కొన్ని ఉండడం. సో అది ఆ బీచ్లకు ఉన్న ప్రాబ్లమ్స్. ఈ బీచ్లు బాపట్ల బీచ్ మనం అనుకున్నాం ఇట్ ఇస్ అగ్రేరియన్ రూరల్ ఎకానమీ, ఎక్కువ అర్బనైజ్ కాలేదు కాబట్టి ఎక్కువ సివేజ్ కానీ ఎక్కువ అట్లాంటి ఇబ్బందులు లేవు. దానికి తోడు ఈ ఎంటైర్ బీచ్లో దెర్ ఈజ్ నో ఫార్మా, దెర్ ఈజ్ నో పొల్యూషన్. అయితే ఫార్మా రావడానికి కూడా ఏదో 1-2 ప్రయత్నాలు జరిగితే సర్వీస్ సెక్టర్ టూరిజం దెబ్బతింటుంది అని నేను మృదువుగానే చెప్పడం జరిగింది. దానికన్నా మనం టూరిజంకే వెళ్దాము, ఫార్మాని తెచ్చుకొని టూరిజాన్ని కూడా ఇబ్బంది పెట్టుకోవడం కన్నా అని. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ టూరిజం బాగా ఉండాలి. రామాపురం దగ్గర నుంచి మొదలుకొని మనము చీరాల మండలంలో, వేటపాలెం మండలంలో, ఆ నుంచి మొదలుకొని ఇక్కడ సూర్యలంక వరకు, డిండి వరకు కూడా, నిజాంపట్నం వరకు ప్రతి బీచ్ క్లీన్ బీచ్, బ్లూ సీ అని అంటారు, దీన్ని బ్లూ ఫ్లాగ్ అంటారు. సో ఇంత క్లీన్ వాటర్స్ ఉంటాయి, నాన్ పొల్యూటెడ్ ఉంటుంది, చాలా బాగా ప్రజలు ఆహ్లాదకరంగా గడపడానికి అవకాశం. ఇది పొటెన్షియల్. సో ఇప్పటికే ప్రైవేట్ రంగంలో బ్రహ్మాండమైన రిసార్ట్స్ వచ్చాయి. రామాపురం నుంచి మొదలుకొని సూర్యలంక దాకా, పాండ్రంగాపురం కావచ్చు, ఇవన్నీ కూడా చీరాల కావచ్చు, మీకు తెలుసు ఐటీసీ వాళ్ళవి ఉంటాయి, బ్రహ్మాండమైనవి ఉంటాయి. ఆ తర్వాత సమ్ గోల్డ్ శాండ్, ఒకప్పుడు ఐటీసీ ఒకటే ఉండేది. నాకు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను వెళ్ళలేదు కానీ, ఒక విల్లా 34,000 రూపాయలు పర్ డేది కూడా ఈ సీ కోస్ట్లో ఉంది. ఉంది, ఆక్యుపెన్సీ ఉంది, పబ్లిక్ వస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఆహ్లాదంగా గడుపుతున్నారు. అంటే పొటెన్షియల్ గురించి చెప్తాను. అంత పొటెన్షియల్ ఇక్కడ ఉంది. ప్రైవేట్ సెక్టర్లో ఆల్రెడీ డెవలప్ అవుతా ఉంది. దీన్ని మనం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్ కనెక్టివిటీస్ ఇలాంటివి మనం ఇంకో కొంచెం మన టూరిస్ట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్, ఇంకా కొన్ని టూరిస్ట్ ఓన్లీ బీచ్ చూపించడమే కాకుండా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్, గో కార్టింగ్ కానీ లేకపోతే క్రూయిజ్ కానీ ఇట్లాంటివి కూడా పెట్టడం అనేది. సో అందులో భాగంగానే నేను వచ్చిన కొత్తలోనే ఫస్ట్ ఏం చూసామంటే ప్యారలీ కెనాల్ అని ఒకటి ఉంది. ఆ కెనాల్ క్రూయిజ్కి చాలా అవకాశం ఉంది. అక్కడ నుంచి దాదాపు 1 అవర్ వాటర్స్లో మనం క్రూయిజ్లో వెళ్ళి రిటర్న్ రావడం, అక్కడెక్కడైనా ఒక ఫుడ్ కోర్ట్ లాంటివి పెట్టుకోవడం, ఈ క్రూయిజ్లో కూడా ఫుడ్ సప్లై పెట్టుకుంటూ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకుంటూ చేయడం. దెర్ ఈజ్ ఎ స్కోప్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి 2 పక్కల, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నేను స్వయంగా వెళ్ళి తిరిగి చూడడం జరిగింది. రోడ్ కనెక్టివిటీస్ మీద కూడా నేను కొంత డిస్కషన్ జరిగింది. అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 100 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. ఆ దిశగా ప్రయత్నం చేశాం. పర్సనల్గా కూడా వెళ్ళి టూరిజం సెక్రటరీ గారిని నేను కలవడము జరిగింది. అయితే దానికి మరి కొంత దురదృష్టవశాత్తు మన స్టేట్లో అంటే లిమిటెడ్ ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గండికోటకి ఇచ్చింది 79-75 కోట్లు కడప డిస్ట్రిక్ట్. మన డిస్ట్రిక్ట్ పైప్ లైన్లో ఉంది, ఇంకా రాలేదు. బట్ మనకు ప్రైవేట్గా పెరగడానికి స్కోప్ ఉంది. అదర్వైజ్ కూడా ఇంకా కొంత మనం బీచ్ల్ని ఇంకా నీట్గా చేసి అక్కడ వేరే వేరే యాక్టివిటీస్ అన్ని పెట్టి ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టి పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కాకుండా ఆ వీటన్నిటిని చాలా నీట్ అండ్ క్లీన్గా పబ్లిక్ ఫ్రెండ్లీగా పెట్టుకొని చేయాలనేది ఉంది. అంటే ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా మీరు బీచ్లు, రిసార్ట్స్ అన్నీ డెవలప్ చేయడం వల్ల స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఒక ఉపాధి కనపడుతుంది. ఇప్పటివరకు మత్స్యకారులకు ఒక వేట మాత్రమే వాళ్ళకు ఉపాధి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిసార్ట్స్ అన్నీ రావడంతో కొంత వెసులుబాటు కనపడింది. ఏదైతే మత్స్య శాఖలో నిషేధం, ఏదైతే చేప వేట నిషేధ సమయంలో ఖాళీగా కూర్చొని ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ రిసార్ట్స్ రావటం వల్ల కొంత ప్రత్యామ్నాయ వర్క్లో కొంతమంది రెస్టారెంట్లో కావచ్చు, కొంతమంది ఇతరితర పనుల్లో పడేసి కొంత ఈ మత్స్యకార కుటుంబంలో కూడా కొత్తదనం కనబడుతుంది. దీని మీద ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుండిద్దాం. మీరు అన్నది నిజమే. వాళ్ళకు క్రాప్ అది మన ఫిషింగ్ హాలిడే అనేది ఉంటుంది, సో దాంతో కొంత ఇబ్బంది అవుతుంది. రెండోది కూడా యాక్టివ్ ఫిషర్మెన్ అనేవాళ్ళు లిమిటెడ్గానే ఉంటారు. ఇంట్లో 4 సభ్యులు ఉంటే ఒకరిలే ఫిషింగ్కి వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఏదైనా లోకల్గా ఉండే పనుల మీద, అంటే ముఖ్యంగా ఉమెన్ లోకల్గా ఉండే పనుల మీద. ఆ తర్వాత కొంతమంది కొత్తగా ఇప్పుడు వస్తున్న జనరేషన్ పిల్లలకి ఫిషింగ్ తెలియకపోవచ్చు, వాళ్ళు మామూలు పనుల మీద ఆధారపడతారు. ఒక విధంగా ఈ సెక్టార్, ఈ రిసార్ట్ అని కానీ, హోటల్ టూరిజం కానీ, బీచ్ టూరిజం ఇవి డెవలప్ అవడం వల్ల వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. సో అక్కడ లోకల్గా వాళ్ళకే ఉపాధి ఉండేటట్టుగా లింక్ చేసుకోవడం అనేది ఒకటి. రెండోది, ఇంకా కొంత ఆహ్లాదాన్ని ఇవ్వాలి, ప్రజల్ని ఇంకా ఆకర్షణ జరగాలి అని చెప్పి నేను NREGS ఉపాధి హామీలో కొన్ని లక్షల మొక్కల్ని బీచ్ అంతా నాటాలని నిర్ణయానికి వచ్చాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఉపాధి హామీ డిపార్ట్మెంట్స్ని నేను రివ్యూ చేసుకున్నప్పుడు ఏ ప్లాంట్స్ బీచ్ శాండ్లో కూడా బ్రతికి మనగలుగుతాయి అనేటువంటిది ఐడెంటిఫై చేశాం. నేరేడ్ అని చెప్పి, ఆ తర్వాత ఈ మ్యాంగ్రూవ్ అని చెప్పి, కోకోనట్ అని చెప్పి, ఇట్లాగ ఒక 8 రకాల వీటిని మనం అక్కడ పెంచవచ్చు అనేది వచ్చింది. దానికి సంబంధించి ల్యాండ్స్ని కూడా రామాపురం దగ్గర నుంచి ఇక్కడి వరకు ఐడెంటిఫై చేశాం. సో ఆ డిపార్ట్మెంట్స్కి టార్గెట్లు ఇచ్చేసాం, ఫారెస్ట్కి అండ్ NREGS వాళ్ళకి. సో అక్కడ మనం లోకల్ సపోర్ట్తో భయంకరంగా మొక్కల్ని మనం అత్యధికంగా పెంచడం వల్ల ఇంకా మంచి అట్రాక్షన్ వస్తుంది, పబ్లిక్ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చేసుకొని ముఖ్యంగా మీరు అన్నట్టుగా లోకల్ పాపులేషన్ని ఈ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళని పెట్టుకోగలిగితే వాళ్ళకి ఓన్లీ మెరైన్ ఫిషింగ్ మీదనే అని కాకుండా ఇది కొంచెం ఆదాయ మార్గంగా ఉంటుంది. టూరిజాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ ఒక ఆదాయ మార్గంగానే చూడకుండా టూరిజంకి వచ్చి వెళ్ళే విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలకు కాపాడే విషయంలో కూడా కేర్ తీసుకున్నారని ఒక వాదన వినపడుతుంది. సహజంగా కార్తీక మాసం ఆ సమయం వస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది సముద్ర తీరంలో పుణ్యస్థానానికి వచ్చేసి మృతులైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి చూసుకుంటే ఎక్కడా కూడా అటువంటి ఘటనలు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. దీంట్లో ఎలా ముందుగా ఎందుకు అలా ఆలోచించారు? నేను జిల్లాలోకి వచ్చిన వెంటనే నాకు నా పర్సనల్ స్టాఫ్ కానీ ఇతర అధికారులు కానీ నాకు చెప్పింది ఏంటంటే, ప్రతి వీకెండ్లో ఒకరో ఇద్దరో చనిపోతారు అక్కడి నుంచి వచ్చిన యంగ్స్టర్స్ పిల్లలు బీచ్లో. ఆ తర్వాత మనకు ఎలాగూ కొంచెం హై ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు కూడా వస్తుంటారు. ఈ 2 రకాలు చెప్పారు మనకున్న టూరిజంలో ఉన్నటువంటి విషయాలు. సో హై ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు వస్తూ ఉంటారు అనేది ఒకటి. రెండోది చనిపోతుంటారనేది. తర్వాత ఒకే రోజు 8 మంది చనిపోయారని కూడా నా స్టాఫ్ నాకు చెప్పారు. 8 మంది బీచ్లో ఒకే రోజు చనిపోయారని. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక సాధారణ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి బయలుదేరి పిల్లల్ని వేసుకొని ఏదో సముద్రం అంటే ఎంతో కాలం ఆ క్రిక్కిరిసిపోయిన సిటీలో ఉండి ఒకసారిగా ఏదైనా బయటికి వెళ్ళినట్టు రిలీఫ్గా ఉంటుందని పిల్లల్ని తీసుకొని సమీపంలో ఏముంది కొంచెం అఫోర్డబుల్, గోవాకి వాటికి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకోలేము, మన శ్రీలంక అయితే ఇంకొంచెం మోడరేట్ ఖర్చులతో పిల్లల్ని తీసుకొని ఆహ్లాదంగా వెళ్ళొచ్చు అనేటువంటి. ఇక్కడికి వచ్చి వాళ్ళలో ఒకరి ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళు దుఃఖంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ కూడా సహానుభూతే, వాళ్ళలో మనం ఉండి ఆలోచించడమే. వెళ్ళిపోతుంటే వాళ్ళకి మన ప్రాంతం మీద ఏంటి, వాళ్ళ కుటుంబంలో వచ్చే దానివల్ల ట్రాజడీ ఏంది. సో ఇది మనసులో పెట్టుకొని వస్తానే ఫస్ట్ వీళ్ళ మీద ఈ రిసార్ట్ల వాళ్ళ మీద రివ్యూ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేయడం, తర్వాత అక్కడ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అన్ని రివ్యూ చేయడం, రెవెన్యూని, వీటన్నిటిని నేను గమనించి డీప్గా వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అప్పటికి కొంత వ్యవస్థ ఏదో నడుస్తుంది. ఏమని గచీతగాళ్ళని పెట్టుకొని వాళ్ళకి శాలరీలు ఈ రిసార్ట్ వాళ్ళని ఇమ్మంటే రిసార్ట్ వాళ్ళు మేమెందుకు ఇవ్వాలి అన్నట్టుగా ఒక రకమైన టాక్ వచ్చిందని, తర్వాత పంచాయతీలు ఏమో వాళ్ళకి ఇవ్వగలిగినంత స్టేజ్లో లేవు అని, దానివల్ల చాలా మనం 100 మందిని పెట్టాలనుకుంటే 10 మందినే పెట్టి నడిపిస్తున్నాము అని ఈ ఇబ్బందులు అనేటివి దృష్టికి వచ్చాయి. ఈ లూజ్ ఎండ్స్ అన్నింటినీ టైట్ చేయాలంటే ఏం చేయాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని అంతా పిలిచి మాట్లాడినప్పుడు, ఏ రిసార్ట్లో అయితే వాళ్ళు వచ్చి దిగుతారో టూరిస్టు వాళ్ళ ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఆ రిసార్ట్ మనగలుగుతూ ఉంటుంది. అందులో దిగిన వాళ్లకు ఒక అవేర్నెస్ ఇవ్వాలన్నా, వాళ్ళతో పాటు ఎస్కార్ట్ అంటే బీచ్కి ఎస్కార్ట్ చేయాలన్నా,
అక్కడ గజయితగాళ్ళని పెట్టుకొని మళ్ళీ వాళ్ళని సేఫ్గా రిసార్ట్కి తెచ్చుకోవాలన్నా దిగినప్పటి నుంచే ఇన్స్ట్రక్షన్స్. ఈ సీలో కరెంట్స్ ఉంటాయి, అండర్ కరెంట్స్ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా తూర్పు తీరంలో కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, పశ్చిమ తీరంలో కొంత తక్కువ ఉంటాయి. ఇవి ఉంటాయి, మీకు ప్రమాదం జరగచ్చు అని చెప్పే దగ్గర నుంచి మొదలుకొని మీరు సీకి వెళ్ళేటప్పుడు మేము వెంట వస్తాం మీద ఎస్కార్ట్గా. కొంతమంది ఈతగాళ్ళను వాళ్ళే పెట్టుకొని ఆ సేఫ్టీ అనేది. ఇంకొంతమంది రిసార్ట్తో సంబంధం లేకుండా పిల్లలతో వస్తారు, 1 గంట 2 గంటలు గడుపుతారు, వెళ్ళిపోతారు. వాళ్ళని ఎట్లా కేర్ తీసుకోవాలి? ఒక బియాండ్ ద లైన్ వెళ్ళిపోకుండా ఒక లైన్ రావాలి. సో అక్కడ పోలీస్ ఉండాలి, గజయితగాళ్ళు. పోలీస్ ఏం చేస్తారు? విజిల్ కొట్టి మీరు ఇంకంతకన్నా లోపలికి వెళ్ళొద్దు, బయటికి రండి, ఈ పాయింట్ దాటొద్దు అని ఆ జెండాలు అవి పెట్టి చూస్తారు. ఒకవేళ ఆకతాయిగానో తెలుసో తెలియకో ఆహ్లాదంలోనో కొంచెం ముందుకు వెళ్ళిపోతారు, ప్రమాదంలో ఉంటారు. వాళ్ళని కాపాడుకొని తీసుకొని రావాలంటే సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఈతగాళ్ళు, స్విమ్మర్స్ ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేసామంటే పంచాయతీలని కొంచెం స్ట్రెంగ్తన్ చేసి కొంత పార్కింగ్ అమౌంట్ అనో లేకపోతే కొంత అమౌంట్ అనేది జనరేట్ అయ్యేటట్టుగా చేసి సఫిషియంట్ అమౌంట్. రిసార్ట్ వాళ్ళనేమో మీ దగ్గరికి వచ్చే వాళ్ళని మీరు కేర్ తీసుకోండి. అండ్ అదే కాకుండా కొంత కంట్రిబ్యూట్ చేయండి, మీరు కూడా కొంతమంది స్విమ్మర్స్ని జనరల్ పబ్లిక్కి కూడా కంట్రిబ్యూట్ చేయండి. అండ్ పంచాయతీలనేమో వాళ్ళకి రావాల్సినటువంటి చిన్న టోల్ గేట్ అనో లేకపోతే పార్కింగ్ ఏరియాని పెట్టి జనరేట్ చేసి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్విమ్మర్స్ని అరేంజ్ చేసేసాం. సఫిషియంట్, మా థ్యాంక్స్ టు అవర్ ఎస్పీ తుషార్ డోడి కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పోలీస్ని కూడా అక్కడ అరేంజ్ చేశారు. సో మేము ఎప్పటికప్పుడు జెండాలను రెడ్ ఫ్లాగ్స్ పెట్టి ఒక గీత అంటే ఒక డేంజర్ లైన్ని దాటనీయకుండా అనేది పెట్టుకోవడం, అక్కడే కంట్రోల్ రూమ్స్ అనేది పెట్టుకోవడం, దాన్ని పీరియాడికల్గా రివ్యూస్ చేసుకుంటూ ఉండడంతో దేవుడి దయ వల్ల ఈ అన్ని ప్రయత్నాలు ఫలించడం వల్ల ఈసారి ఒకే రోజు 1,00,000కి మించి కూడా వచ్చారు కార్తీక పౌర్ణమి రోజున. ఓవరాల్గా ప్రతిరోజు వస్తారు, వీకెండ్స్లో కొన్ని వేల మంది వస్తుంటారు. దేవుడి దయ వల్ల ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి. కానీ దీన్ని మనం బాగుంది అని చెప్పి విస్మరిస్తే ఇబ్బంది వస్తుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ రివ్యూ చేసుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేస్తాం. ముఖ్యమంత్రి ప్రోగ్రాం అంటే సహజంగా బస్సులు పెట్టి తరలించి రావటం, అదేవిధంగా ముఖ్యమంత్రి సభలో ప్రసంగించే వాళ్ళకి కూడా ముందుగా ట్రైనింగ్లు ఇవ్వటం, ఇది గతంలో చూసుకుంటే ఒక ఆనవాయితీగా ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రాం అంటే అసలు ఆ రంగానికి సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పనిలో ఒకళ్ళు ఉంటారు, ఏర్పాట్లు చేసే పనులు. అయితే బాపట్ల జిల్లాలో విద్యార్థులకు తల్లిదండ్రులకు పేరెంట్ మీట్ అనే ఒక కొత్త విధానాన్ని రాష్ట్రంలో బాపట్ల జిల్లా నుంచే తొలిదశగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాన్ని చూసుకుంటే దాదాపు వందలాది మంది పేరెంట్స్, అదేవిధంగా వేలాది మంది స్టూడెంట్స్ వచ్చారు. ఎక్కడా కూడా బాపట్ల జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వటం కానీ, విద్యార్థులకి ఇలా మాట్లాడాలని కానీ, తల్లిదండ్రులకి ఇలా మాట్లాడండి ముఖ్యమంత్రిని ఉద్దేశించి, రాష్ట్రాన్ని ఉద్దేశించని ఎక్కడా కూడా ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మీరు మాట్లాడించడం కాకుండా జెన్యూన్గా గ్రౌండ్ లెవెల్లో మీ సమస్యలు ఏంది, మీ విద్యార్థుల్లో ఉన్న ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏందని గట్టిగా స్పష్టంగా ఎక్కడ అధికారులను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మాట్లాడకుండా వాళ్ళ మనసులో మాటలను బయటికి తీసుకురండి అనేసి చెప్పారని. ఇది ఎందుకు చెప్పారనుకోవచ్చు? ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నటువంటి సమావేశాలు లేకపోతే భారీ ఎత్తున లేకపోతే ఆర్భాటంగా అనేది కాకుండా పూర్తి స్థాయిలో దానికి భిన్నంగా సాదాసీదాగా సార్ చెప్పేది ఏంటంటే చీఫ్ మినిస్టర్ లాగా కాదు, కామన్ మ్యాన్ లాగా. సీఎం అంటే ఇట్స్ లైక్ ఏ కామన్ మ్యాన్, అలా ఉండాలి. దాని అట్లా ఉన్నప్పుడే ప్రజలతో కూడా ఎక్కువ సంబంధం కలిగి ఉండడం కానీ, వాళ్ళ విషయాల్ని మనం ఆకలింపు చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి అనేటువంటిది వారి ఆలోచన. దానికి తగ్గట్టుగా జిల్లాలన్నింటిలో కూడా ఈ మార్పు పబ్లిక్ మీటింగ్స్లో, ముఖ్యంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి మీటింగ్స్లో ఈ మార్పు వస్తూ ఉంది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మనం చేసినటువంటి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మనం దాదాపుగా 10 రోజుల ముందు నుంచే అనేక రకాలుగా దానికి మనం చేయడం జరిగింది. మనము గతంలో ఇలాంటి మీటింగ్స్ చేయాలంటే ఖర్చు అనేది కూడా చాలా ఎక్కువ అయ్యేది. ఖర్చు అనేది కూడా ఇప్పుడు మనకున్న లిమిటెడ్ రిసోర్స్లో అంత ఖర్చు పెట్టుకోవడం అనేది కూడా మంచిది కూడా కాదు. సో ఈసారి మీరు ఆశ్చర్యపోతారు ఎంత ఖర్చుతో ఈ మీటింగ్ అయిపోయింది అని అంటే. ఇట్ ఈస్ బిలో 25 lakhs మొత్తం అంతా కూడా. ఇందులో సిగ్నిఫికెంట్గా 25 lakhs అనేది మనం చేసిన ఏర్పాట్లు టెంట్ దానికే మెజారిటీ ఉంటుంది, మిగతాది ఏ ఖర్చు ఉండదు. ముఖ్యంగా పబ్లిక్ని తరలించడం అనేది ఒక్కరిని కూడా తరలించేది లేదు. స్వచ్ఛందంగా ఆ ప్రోగ్రాంకి అవసరమైనటువంటి వాళ్ళు, ఆ ప్రోగ్రాంకి రావాల్సిన వాళ్ళు స్వచ్ఛందంగా రావడమే తప్ప
ఇంకా మనం పబ్లిక్ని తరలించడం అనేది భారీ స్థాయిని ఏదో బల ప్రదర్శన జనాలు చూపించడం అటువంటిది లేనే లేదు. సో ఇందులో ఈ స్పెసిఫిక్ దీంట్లో మనము పిల్లలందరితో మాట్లాడుతూ వాళ్ళని ఈ విధమైన ప్రోగ్రాం ఉంటుందని వాళ్ళకు ఆ ప్రేయర్స్లో వాళ్ళకి అనౌన్స్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ తల్లులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరి చేత రంగవల్లులు పోటీలు పెట్టి వాళ్ళు కూడా ఆహ్లాదంగా దాంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు, తండ్రులకి టగ్ ఆఫ్ వార్ లాగా పెట్టి వాళ్ళు కూడా స్పోర్ట్స్ లాగా పార్టిసిపేట్ చేసేటట్టు హానరబుల్ సీఎం గారు వచ్చి పిల్లలతో దాదాపు గంట సేపు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఏం చదువుతున్నారు, ఏం కావాలనుకున్నారు, మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, యాబ్సెంట్స్ ఎందుకు అవుతున్నాయి, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఎటువంటి హంగామా లేకుండా ముఖ్యంగా మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కార్యక్రమం చేసుకోమని కేవలం బాపట్ల ఎమ్మెల్యే గారు బాపట్ల ఎంపీ గారు మాత్రమే ఈ కార్యక్రమంలో మిగతా వాళ్ళు ఎవరెవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసుకోమని అంత పకడ్బందీగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవడము. తర్వాత ఆనరబుల్ సీఎం గారు కూర్చునే చోటు నుంచి ప్రజలు కూర్చునే చోటు మధ్యలో కేవలం 15 ఫీట్లు మాత్రమే దూరం, ఎక్కడ పోలీస్ అనేది ఉండదు, ఎక్కడ పోలీసులు నిలబడి హంగామా కానీ బ్యారికేడింగ్ కానీ కార్పెట్లు పరచడం కానీ అలాగే బెంగళూరు నుంచి పూలు తెచ్చి అలంకారాలు చేయటం కానీ తోరణాలు కానీ డెకరేషన్లు కానీ ఆ బెలూన్లు కట్టడాలు ఏమీ ఉండదు. ఇట్స్ క్వైట్ ఆర్డినరీ, ఇట్స్ అ కామన్ మ్యాన్, అంతే కామన్ పీపుల్తో కూర్చొని మనం ఊర్లో కదా కూర్చొని రచ్చబండ మీదనో చెట్ల కిందనో కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటుంటామో ఆ విధమైనటువంటి వాతావరణంలో మీటింగ్ చేయడం. సో ఇది మాత్రం ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్నోవేషన్ లాగా ఇది ఒక మార్పు. సో చాలా సాదాసీదాగా ఉంటుంది, దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వెంకట మురళి గారు, మీరు కలెక్టర్ స్థానంలో ఉన్నా కానీ పేదల కష్టాలని పేదల సమస్యల్ని గుర్తుంచుకొని పనిచేయటం ఎలా సాధ్యం? దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒక అర్జీ పట్టుకొని బాపట్ల జిల్లా గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతుంది ఒక మహిళ. తన కుటుంబంలో మగవాడు చనిపోయాడు విద్యుత్ షాక్తో, నా కుటుంబానికి నా బిడ్డలకి కాపాడండి, ఆర్థికంగా కూడా జరగట్లేదు అనేసి మొరపెట్టుకుంటూ 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్న మహిళ ఒకే ఒక అర్జీతో వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపారు. అసలు పేదవాళ్ళు అంటే మీకు ఎందుకు అంత ప్రేమ, అంత ఆకాంక్ష ఎందుకు 10 రోజుల్లో వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించారంట? అంటే కామన్ మెన్స్కి అంత ప్రయారిటీ ఇచ్చి అలా చేస్తానికి కారణం ఏంటి? అంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నాది. మామూలుగా వ్యవసాయ కుటుంబం నుంచి మా పేరెంట్స్ అంతా కూడా. సో నేను చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో సహాయం చేయడం కావచ్చు, కుటుంబ పనుల్లో సహాయం చేయడం కావచ్చు, వ్యవసాయ పనులు అన్నింటికి వెళ్ళడం, వరి కోతలు కావచ్చు, వేరుశెనగలు పీకడం కావచ్చు, అన్ని రకాల పనులు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది, కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఉంది. సో పేదరికం అనేది కూడా మనకు స్పష్టంగా తెలిసిందే, మనము కూడా అనుభవించినటువంటిది. సో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు గ్రీవెన్స్లో యథాలాపంగా నేను అన్నీ చూసుకుంటున్నా. ఆమె నాకు పిటిషన్ ఇస్తుంది కానీ ఎక్కడో దుఃఖం పొంగుకొస్తుంది, ఆమె ఏడుపు ఆపుకోవాలని ట్రై చేస్తూ ఆడుకోలేకపోతుంది. ఏంటి విషయం అని చెప్పి నేను జనరల్గా అడగను, ఎక్కువ చదువుతాను. వాళ్ళు చదివినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత పెద్ద ఘోరం జరిగింది, మరి అందుకే ఆమె అంత దుఃఖంగా ఉంది అని. అందులో ఉండేది ఏంటంటే పెద్ద కొడుకు కరెంటు స్తంభం ఎక్కి, అంటే కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లైన్ మ్యాన్ తను ఎక్కలేక ఒక యంగ్ బాయ్ని ప్రైవేట్గా తీసుకొని ఆ పిల్లోడిని ఎక్కించి పైన ఏదో పని చేస్తుంటే అప్పటి వరకు ఆ లైన్కి పవర్ రాకుండా ఏదైతే వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారో ఫోన్ కాల్స్లో, అందులో జరిగిన తప్పిదం కరెంట్ అంటే పవర్ని ఇచ్చారు ఆ లైన్కి. ఈ పిల్లోడు ఆ లైన్ మీద ఎక్కి పనిచేస్తూ ఉన్న పళ్ళంగా అతనికి తెలియదు కదా పవర్ వస్తుందని. పవర్ వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయింది, చనిపోయాడు. ఇంత దుఃఖాన్ని భర్త లేడు, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరిలో మగపిల్లాడు 15,000 ఎంతో ప్రైవేట్గా అతనికి 10,000 శాలరీ ఇచ్చి పెట్టుకున్నారు. ఆ ఫ్యామిలీని ఎవరు చూసుకునేది లేదు, వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేశారు. దీంట్లో నా గొప్పతనం కూడా ఏం లేదు, దెర్ ఈజ్ ఎ సిస్టమ్. ఈ సిస్టంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇలా జరిగిన వాళ్ళకి డబ్బు ఇస్తుంది, 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇస్తుంది. దాన్ని ఎవరు ప్రాసెస్ చేసిన వాళ్ళు లేరు, సరిగ్గా దాన్ని లాజికల్గా తీసుకుపోయి ఎంటబడి దాన్ని చేసిన వాళ్ళు లేరు. సో నేను ఆ తల్లి మోహన్ చూసినప్పుడు దీన్ని నేను ప్రత్యేకంగా తీసేసుకోవాలి, ఇంత అన్యాయం జరిగిందేమో. కానీ అక్కడి నుంచి అక్కడే ఏపీసీపీ డీసీఎల్ సమయ పఠాన్ శెట్టి గారితో ఫోన్లో ఇమీడియట్గా మాట్లాడి ఇక్కడి నుంచి మెయిల్ పెట్టించేసి దాన్ని
ఆ తర్వాత ఆయన శాంక్షన్ అయ్యేదాకా ఆయనకు 2-3 సార్లు ఫోన్లో మాట్లాడి ఆమెకు శాంక్షన్ అయిపోతే ఆ మహాతల్లి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని డబ్బులు వచ్చి పడినాయని నాకు చిన్న గిఫ్ట్ లాంటివి తీసుకొచ్చి నన్ను కలిసి సంతోషంగా ఆమె కొడుకు ఆమె నన్ను వచ్చి కలిసి దండం పెట్టి కృతజ్ఞత చెప్పడానికి వచ్చారు. అప్పుడు నేను రెండో వాడిని చూశాను. అమ్మ వీడేం పని చేస్తున్నాడు, రెండో అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం లేదు సార్, ఇంటర్ ఏదో చదువుకున్నాడు, ఖాళీగానే ఉంటున్నాడు, నేను కూలికి పోతాను, అట్లా ఇట్లా. సరే, మనం ఆ కుటుంబంలో ఇంత దుఃఖం ట్రాజడీ జరిగింది, ఈ పిల్లోడికి ఇంకొంత సాయం చేస్తే ఇంక వీళ్ళు పర్మనెంట్గా ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పి నేను ఇతనికి ఏదైనా అవుట్సోర్సింగ్లో జాబ్ పెడతానమ్మా అని ఆమె చాలా సంతోషంగా దానికి వ్యక్తం చేసింది. సో నా దగ్గర హాస్టల్లో ఒకటి జాబ్ ఉండింది, సమ్ 15,000 రూపీస్ అట్లా వచ్చేది. సో ఆ జాబ్లో ఆ పిల్లోడిని పెట్టడం కూడా జరిగింది. సో కంప్లీట్గా ఆ ఫ్యామిలీకి ఇంకా ఇబ్బంది అనేది లేకుండా జరిగింది. ఇది ఈరోజు HM TV స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.